యాక్చువల్‌గా దేవేంద్ర చౌదరి అతను ఈజ్ బేసికలీ ఒక ఈజ్ బేసికలీ వన్ ఆఫ్ ది ఐఐటీ గ్రాడ్యుయేట్స్ నుండి ఐఐటీ టీఎస్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ నుండి ఫ్రమ్ ది ఐఐటి బాంబే అనమాట. అక్కడి నుంచి ఆయన గ్రాడ్యుయేట్ అయ్యింది మన బాంబే. అందరు తెలిసింది అలా బాంబే అనమాట. అక్కడి నుంచి ఏంటి ఆయన హైయర్ స్టడీస్ అయితే చేసిందంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే లైక్ మాస్టరింగ్ ఏంటంటే లాంగ్వేజ్ అంటే టెక్నాలజీ ప్లస్ అంటే పిహెచ్డి అంటే చేసింది అనమాట. పిహెచ్డి ఎట్ ద కార్నెగీ మెలన్ యూనివర్సిటీ. అండ్ దీని మెయిన్ ఫోకస్ దేని మీద ఉందంటే లైక్ అంటే ఏఐ అటోనమస్ అంటే నావిగేషన్ ఏజెంట్స్ మీద కానీ ఎంబాయిడ్ ఏఐ అండ్ రోబోటిక్ అనమాట. అడ్వైజింగ్ రోబోటిక్ రోబోటిక్ గురించి వాటి గురించి అంటే అడ్వైజ్ ఇవ్వడం కానీ ప్లస్ అతనేంటి తన ఎర్లీ కెరియర్ ఎలా స్టార్ట్ చేసింది అనేది ఏంటంటే యాజ్ అంటే లైక్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ అసోసియేషన్స్ ఉంది. లైక్ రీసెర్చ్ అసోసియేషన్ ఏంటంటే శాంసంగ్ అనమాట. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే సౌత్ కొరియా అనమాట. ఇవన్నీ ఎర్లీ కెరియర్స్ అంటే రీసెర్చ్ ఇంటర్న్ తర్వాత యాపిల్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్లో అలాంటి వాటిలో యాపిల్స్లో కూడా ఇప్పుడు ఏంటి తనకి ఏంటి ఎక్స్పోజర్ ఉందన్నమాట. దెన్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కొంచెం కొంచెం కామెంట్స్లో టైప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నేను యాడ్ చేసుకుంటాను మీ ప్రత్యేక. నెక్స్ట్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ఫేస్బుక్ ఏ అంటే రీసెర్చ్ అనమాట. ఫైల్ అనమాట. అతను ఎలా అంటే ఒక రీసెర్చ్ అంటే రీసెర్చ్ స్టూడెంట్స్ లాగా కానీ ఇంటర్న్స్ లాగా కానీ రీసెర్చ్ చేసిండే అనమాట. అంటే ప్రమోట్ ఫుడ్ రీసెర్చ్ అనమాట. అక్కడేంటి ప్రమోట్ ఫుడ్ రీసెర్చ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అంటే మెషిన్స్ కానీ కంప్యూటర్ అంటే కంప్యూటర్ మోషన్ కానీ రోబోటిక్స్ కానీ చాలా వరకు అంటే విజువల్ నావిగేషన్స్లో పాటలు ఆయన చాలా పాటలు కాంట్రిబ్యూట్ చేసి ఉంటాయి అనమాట. అంటే పార్ట్ ఆఫ్ దట్ ఆయన యాక్చువల్గా ఇవన్నీ ఏంటి ఆయనకి రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ అంటే ఆయనకి లైక్ ఏఐ మీద అంటే ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ప్లస్ ఈజ్ హ్యావింగ్ అంటే మోర్ డెప్త్ ఉంది. మోర్ డెప్త్ అంటే లైక్ అంటే నాయిస్ ఆఫ్ ఏఐ. దెన్ హీ హాస్ బిన్ ట్రైనింగ్. అతనికి చాలా ట్రైనింగ్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. దెన్ ఈ అంటే బోల్డ్ మూవ్ అంటే ప్లాన్ అనమాట. అతనికి బోల్డ్ మూవ్ తీసుకున్నాడు ప్లాన్ చేయడానికి. లైక్ అంటే ఎలాన్ మస్క్ అంటే పార్ట్ లైక్ ఎలాన్ మస్క్ అంటే జాయిన్ అయ్యింది అనుకుంటా. లైక్ దేనికి సూపర్ ఇంటెలిజెంట్ అంటే కంప్యూటర్ అనమాట. లైక్ హ్యూమన్ సూపర్ ఇంటెలిజెంట్ ఫిజికల్గా కానీ అంటే డిజిటల్గా కానీ అంటే వాళ్ళకి ఒక సూపర్ ఇంటెలిజెంట్ అంటే సూపర్ ఇంటెలిజెంట్ అంటే కంప్యూటర్ అంటే బిల్డ్ చేయడం అంటే జాయిన్ అయ్యారు. అయితే ఏదైనా కానీ లైక్ అంటే ఏదైతే డిజిటల్ ఏఐ అనమాట. డిజిటల్ వరల్డ్ డిజిటల్ ఏఐ ఫిజికల్ అప్లికేషన్స్ అనమాట. లైక్ రోబోటిక్స్ కానీ హార్డ్వేర్ వీటన్నిటిని కలిపి అంటే డిజిటల్లో ఉన్నదాన్ని ఫిజికల్గా కానీ లైక్ రోబోటిక్స్ దీన్ని ఇంకా ఎలాబరేట్ చేశారు. మనం ఇప్పుడు ఓషన్లో ఇంత పార్ట్ మాత్రమే మనకి తెలిసి ఉంటారు. లైక్ అంటే వాళ్ళు కూడా ఇవన్నీ కంబైన్ చేసేసి వాళ్ళకి తెలిసిన కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయడానికి అంటే చూస్తున్నారనమాట. కంప్లీట్ ఏంటంటే అదేంటంటే ఎక్స్పోజర్ ఉండడం వల్ల లైక్ అంటే రాకెట్స్ మీద కానీ అలాంటి రాకెట్స్ మీద టెక్నాలజీ మీద వాటి మీద అవగాహన ఉందన్నమాట. లైక్ మన దగ్గర ఏంటి టాలెంట్ పూల్ కాదు, దేర్ ఈజ్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ అంటే బ్రిలియంట్ పీపుల్స్. ఈ బ్రిలియంట్ పీపుల్ లైక్ హీ హాజ్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏంటంటే ఎక్స్పోజర్ అవన్నీ ఉందంట. మన దగ్గర ఏంటంటే నాలెడ్జ్కి తగినట్టు రెప్లికాస్ అనమాట. లైక్ అంటే లైక్ సో ఈ పర్సన్కి ఏంటి ఇంత నాలెడ్జ్ ఉంది అని వాడుకుందామని మన వాళ్ళ దగ్గర లేదనమాట.
మనోళ్ళు ఏం చేస్తారు అప్పుడు అంటే ఆపర్చునిటీ దొరికింది కదా అని బయటకి వెళ్ళిపోతారు. దెన్ దిస్ ఇస్ ద మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళకి బయట వాళ్ళు ఏంటంటే లైక్ ఎలోన్ మాస్క్ అనమాట. తను ఏంటి ప్రోక్ ఇంటెలిజెంట్ ఉంటుంది, ఎక్స్ఐ ఇంటెలిజెంట్, దాన్ని ప్లస్ అంటే స్పేస్ ఎక్స్ ఇవన్నీ ఏంటి తను జస్ట్ లైక్ అంటే ఫుల్ ఆఫ్ ఓషన్స్ అనమాట. ఒక స్పేస్ ఎక్స్లో ఏంటి ఇంటెలిజెంట్ దాన్ని బిల్డ్ చేసి దీంట్లో ఏంటి ఆటోనమస్ అంటే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఏమంటే ఇవన్నీ ఏంటి ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఒకటి స్మార్ట్ లెన్స్ సూపర్ ఇంటెలిజెంట్ విచ్ కనెక్ట్ అంటే డిజిటల్గా సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, లైక్ అంటే హార్డ్వేర్ పరంగా కావచ్చు. అవేంటి మిగతా వాటితో కంపేర్ చేసి ఈవెన్ ఏంటి లీడర్షిప్స్ని పుష్ చేసి అండ్ అబౌట్ దట్ అంటే లిమిటేషన్స్ని పుష్ చేస్తాయి అన్నమాట. ప్లస్ ఎలాంటి మస్క్ అంటే అతనికి అవగాహన ఉంది, లైక్ ఎలాంటి పీపుల్ ఉంటే హైర్ చేస్తే ఎలాగుంటుంది లైక్ ఆ మినిమం అండర్స్టాండింగ్ ఉంది, డీపెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల అతను లైక్ ఆప్టిమస్ ఉంటే రోబోట్స్ కానీ ఎగ్జాక్ట్గా హై స్కేలబిలిటీ చేయడానికి వాటిని డెవలప్ చేయడానికి అండ్ ప్లస్ దేవేంద్ర చాప్లోట్ ఇదేంటంటే యుఎస్లో మాస్టర్ చేసిన కర్నీల్ యూనివర్సిటీ మనం టాప్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఫోకస్ దేవేంద్ర ఫోకస్ ఏంటంటే బిల్డింగ్ అంటే ఇంటెలిజెంట్ ఏజెంట్స్ విచ్ ఏవైతే ఇంటెలిజెంట్ ఉంటాయో ఇది ఇంటెలిజెంట్ ఏజెంట్ని బిల్డ్ చేయడం రియల్ వరల్డ్గా ఏవైతే మనం డైలీ బేసిస్ యూజ్ వాటిని కంబైన్ చేసి వాటిని బిల్డ్ చేయడం స్లాగ్స్ కానీ న్యూ టెక్నాలజీ న్యూరల్ టెక్నాలజీ అంటే స్లాగ్స్ అనమాట. అంటే ఆబ్జెక్టివ్ నావిగేషన్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ అంటే ఎంబెడెడ్ అంటే ఏఐస్ ఉంటాయి, అంటే వాటి థింక్ చేయడం మెషిన్ లెర్నింగ్స్ ఉంటాయి. అండ్ అతనికి రీసెర్చ్ డెవలప్మెంట్ శాంసంగ్ తెలిసి శాంసంగ్ అంటే పెద్ద కంపెనీ సెలెక్టివ్ ఓషన్స్ అంటారు శాంసంగ్ అంటే ఓషన్స్ అండ్ ప్లస్ అంటే యాపిల్ ఉంటే ఇంటర్న్షిప్ చేసింది కదా తెలిసిన ఇంకోటి ఇంటెలిజెంట్ ప్లస్ అంటే బ్రెయిన్ కలిసి ఏంటంటే ఆ వర్క్ ఏంటి ఇంకా ఫ్లో ఉంటుందన్నమాట. వర్క్ ఫ్లో ఉండడం వల్ల వర్క్ ఏంటి ఇంకా ఫ్లో ఉంటుంది. ఫ్లో ఉండడం వల్ల ఏంటంటే అది స్మూత్గా ఇంకా స్పీడ్గా అయ్యే ప్రాసెస్ అంటే ఎక్కువ ఉంటుంది.